వామనుడు గర్భస్థుడగుట. తన బిడ్డల బాధ పోగొట్టి కాపాడమని వేడుకొనిన అదితితో శరణు వేడిన వారికి కామధేనువైన ఆ శ్రీ మహావిష్ణువు ఈ విధంగా అంటున్నాడు. నీ కోడండ్రును నీ కుమారవరులున్ నీ నాథుడున్ నీవున్ సంశ్లోకింపన్ సతులన్ పతుల్ మిగుల సమ్మోదింప రాత్రించరుల్ సోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించెదన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించెదన్ నాకున్ వేడుక పుట్ట నీ సుతుడునై నర్తించి వర్తింపగాన్. మా నీ కోడళ్ళు నీ కుమారులు నీ భర్త నీవు మీరంతా సంతోషించే విధంగా రాక్షసులు శోకించేటట్లుగా నీ గర్భంలో తేజోమూర్తినై జన్మిస్తాను. నీకు పుత్రుడినై పుట్టి నీ ఒడిలో ఆడుకోవాలని నాకు చాలా వేడుకగా ఉంది అని శ్రీ మహావిష్ణువు అదితితో అన్నాడు. బలిమిన్ దైత్యుల చంపరాదు బలిమిన్ దైత్యులన్ చంపరాదు వినయోపాయంబునన్ కాని సంచలనం పొందకు నేను నీ నియతికిన్ సద్భక్తికిన్ మిచితిన్ బలి విద్వేషుయున్ ఆ నిలింపగణమున్ పౌలోమియున్ మెచ్చ దైత్యుల రాజ్యంబు హరింతున్ ఇంద్రునికిన్ యుత్తున్ దుఃఖమింకేటికిన్. సహనంతో కూడిన ఉపాయంతో తప్ప బలం చూపెట్టి రాక్షసులను మట్టుపెట్టడానికి వీలులేదు. నేను నీ నియమానికి భక్తికి సంతోషించాను. ఇంద్రుడు సచీదేవి దేవతలు సంతోషించే విధంగా రాక్షసుల రాజ్యాన్ని అపహరించి ఇంద్రునికిస్తాను. నీవు బాధపడవద్దు అని అదితికి శ్రీ మహావిష్ణువు చెప్పాడు. నీ రమణుని సేవింపుము నా రూపము మానసించి నలిని గర్భాగారంబు వచ్చి చొచ్చెదా కారామున పెంపవమ్మ కరుణన్ నన్ను. నా రూపాన్ని తలుచుకుంటూ నీ భర్తను సేవించు, నేను నీ గర్భంలో చేరుతాను. మక్కువతో కనికరంతో నన్ను కాపాడవమ్మా అని అదితితో చెప్పాడు. ఏలింతు దివము సురలను పాలింతు మహేంద్ర యువతి భాగ్యశ్రీలన్ తూలింతు దానవులన్ నిర్మూలింతు రిపుప్రయాంగముల భూషణముల్. దేవతలు స్వర్గాన్ని పాలించేటట్లు చేస్తాను. మహేంద్రుని భార్య అయిన సచీదేవి సౌభాగ్యాన్ని కాపాడతాను. రాక్షసులకు స్వర్గాధిపత్యం లేకుండా చేస్తాను. వారి భార్యల భూషణాలను తొలగిస్తాను అంటే వారి సౌభాగ్యాన్ని హరిస్తాను అని అర్థం.